చందమామ కథ శాంతి పక్షులు. చాలా కాలం క్రిందట కాంచన భట్టు అనే ఒక శ్రీమంతుడుండేవాడు. భట్టుకి గల ఐశ్వర్యం ఎంతో అతనికే తెలీదు. అంతటి సిరి సంపదలతో తులుతూగుతూ ఉన్నప్పటికీ ఎందుచేతనో కానీ అతని మనస్సుకి తృప్తి అనేది లేకపోయేది. ఈ కారణం వల్ల కాంచన భట్టు, నాకు ఈ లోకంలో అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఏ లోపము లేదు, కానీ ఏం లాభం, తృప్తి శాంతి లేని ఈ జీవితం ఎందుకు వచ్చింది అని తలచి లోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఈ బెంగతో భట్టు నిద్రాహారాలు మానుకొని కృశించిపోజొచ్చాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి భట్టుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధురాలు కనపడి, ఓయి భట్టు, దేవుడు నీకు సమస్తమైన సౌఖ్యాలు ప్రసాదించినప్పటికీ ఇలా ఆవేదన పడటం దేనికి? ఇక్కడికి సరిగ్గా 40 ఆమడల దూరంలో కైలాస పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద రత్నాల తోటలు, బంగారు కోట ఉన్నది. ఆ కోటను కాపలా కాసే 2 ద్వారపాలకులకు నీవు వారిని మెప్పించి ఏదైనా ఇవ్వగలిగావంటే వారు నిన్ను గురించి దేవదూతలకు మంచి మాటలు చెప్పి దివ్య పేటికను ఇప్పించగలరు. దానిని నీవు జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని దగ్గర ఉంచుకుంటే నిన్ను ఇంతకాలంగా బాధిస్తూ ఉన్న అశాంతి, అసంతృప్తి మాయమైపోయి మనస్సు నిర్మలంగా నిశ్చింతగా ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది. కలలు నమ్మేదేమిటి, అందులోనూ ముసలిదాని మాటలు చెవిని పెట్టేదేమిటి అనుకొని కాంచన భట్టు అటు నుంచి ఇటు తిరిగి పడుకున్నాడు. కానీ మరునాడు మళ్ళీ ఆ వృద్ధురాలు కలలో కనపడి, ఏమో ఈ భట్టు, ఇంతా చెబితే నిన్ను కాదన్నట్టుగా ఊరుకున్నావేమిటి? ఇప్పుడైనా లేచి వెంటనే కైలాస పర్వతానికి బయలుదేరు. అయితే ఉత్త చేతులు ఊపుకుంటూ వెళితే ఏమీ ప్రయోజనం లేదు. బంగారు కోటను కాపలా కాసే ద్వారపాలకులు ఐశ్వర్యవంతులను మాత్రమే మెచ్చుకుంటారు. కనుక నీ సంపదలో ఉండే జీవమంతా సమకూర్చి వారికి సమర్పించితవంటే వారు సంతోషించి దేవదూతలకు నిన్ను గురించి అనుకూలంగా చెప్తారు అని హితబోధ చేసి మళ్ళీ అదృశ్యమైంది. ముసలిదాని మాటలు ఎంతవరకు నిజమో పోనీ చూద్దాంలే అనిపించింది భట్టుకి. అయినా బద్దకించి ఊరుకున్నాడు. వృద్ధురాలు ఊరుకోక మళ్ళీ 3వ రోజు కూడా కలలో కనిపించి వేగిర పెట్టేసరికి ఇంకా ఉపేక్ష చేయలేకపోయాడు. ఆ మరునాడే ఫలానా కైలాస పర్వతం మీద ఉండే దివ్య పీఠికను తీసుకురాగలిగిన వాళ్లకు గొప్ప బహుమతులు ఇస్తాము అంటూ చాటింపు వేయించాడు. కానీ ఎంతకాలానికి నేను తీసుకురాగలను అని చెప్పి ముందుకు వచ్చే సమర్థుడే లేకపోయాడు. ఒక రోజున ఒక బిచ్చగాడు వచ్చి భట్టుని కుశల ప్రశ్నలు వేస్తూ మాటల సందర్భంలో ఆ దివ్యపేటకును సంపాదించే మార్గం తను చూపించగలను అన్నాడు. ఈ మాటకు కాంచన భట్టు చాలా సంతోషించాడు. తన ఐశ్వర్యం అంతటిలో జీవమని చెప్పదగిన మణులు, మాణిక్యాలు సమకూర్చుకున్నాడు. 100 పెద్ద సంచీలు వెండి, బంగారంతో నింపి ఒక 100 ఏనుగుల పైన వేయించి తన ధన సంపదను కాపాడటానికని ఈ ఏనుగుల వెంట ఒక అశ్వదళం పెట్టాడు. పరివారం అంతటికి 6 నెలల వరకు సరిపడే ఆహార పదార్థాలు సేకరించి వాటిని మోయటానికి లొట్టిపీటలను ఏర్పాటు చేశాడు. తెల్లటి పంచకళ్యాణి గుర్రాలను ముత్యాల రథానికి కట్టించి భట్టు అతి వైభవంగా బయలుదేరాడు. భట్టు పరివారము పోయి 3 మాసాలు అయ్యేసరికల్లా ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నారు. మరికొంచెం దూరంలో అపురూపమైన చక్కటి ఉద్యానవనం కనిపించింది. బిచ్చగాడు వారిని అక్కడే ఆపి, భట్టు, మీరిక్కడే ఉండండి, నేను ముందుగా బంగారు కోటకు పోయి మీరు వచ్చిన సంగతి ద్వారపాలకులకు తెలిపి వస్తాను అని చెప్పిపోయాడు. పోయిన బిచ్చగాడు ఎంతకు తిరిగి రావటం కనపడలేదు. ఇలా ఒకళ్ళ కోసం కనిపెట్టుకుని ఉండటం భట్టుకి ఇంతకుముందు ఎప్పుడూ అలవాట్లేదు. అందుచేత ఆవేదన పడుతూ ఏమీ తోచక ఆ చీకటి రాత్రిలో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఇంతలో తెల్లారింది. బాలబానుడు ప్రకాశించగా భట్టుకి మెలకువ వచ్చింది. అతను కన్నులు తెరిచి చూసేసరికల్లా చుట్టూతా ఏ మూల చూచినా దగదగా మెరిసిపోతూ ఉంది. సూర్యకిరణాలు అంతకంతకు ఎక్కువగా ప్రకాశించిన కొద్దీ
ఆ ప్రదేశమంతా వింత వింత కాంతులతో వెలిగిపోజొచ్చింది. భట్టు పరికించి చూశాడు. తాను ఎక్కి కూర్చున్న చెట్టు బంగారపు చెట్టు. ఆకులు వెండివి. దాని కాయలు, పువ్వులు రత్నమాణిక్యాలతో పొదగబడినై. ఇది చూడగానే అతనికి మతిపోయినట్టయింది. నా ఐశ్వర్యమంతా పోగుచేసినా ఈ చెట్టులో ఉండే ఒక కాయ విలువ చెయ్యదే. నేనెంత, నా సంపదెంత? నేను ఒక శ్రీమంతుడనే అని చెప్పుకొనటం సిగ్గుచేటు కూడాను. ఇంతకు శ్రమపడి నేను గొప్పగా తెచ్చిన ఈ బహుమతులను ద్వారపాలకులు పుచ్చుకుంటారా అని ఈ విధంగా మనస్సులో ఆరాటపడజొచ్చాడు. ఏమైతే కాని అని చెప్పి కాంచిన భట్టు చెట్టు దిగి కాలు సాగించాడు. ఎంత దూరం నడిచినా దారి అంతా బంగారమే. దారి పొడుగున అటుపక్క ఇటుపక్క ఇటువంటి చెట్లు ఎన్నో కన్నుల పండువగా కనపడుతూనే ఉన్నాయి. కొంత దూరంలో బంగారు కోట కనపడింది. ఆని ముత్యాలతో అతి సుందరంగా కూర్పబడిన ఆ కోట ద్వారాలు తెరిచే ఉన్నాయి. భట్టు సరాసరి లోపలికి పోయి ఒక మహాలులో ప్రవేశించాడు. మహాలు మధ్యన సింహాసనం మీద ఒక దివ్య పురుషుడు కూర్చునున్నాడు. అతను భట్టుని దగ్గరికి రమ్మని పిలిచాడు. భట్టు, నేను నీ స్నేహితుణ్ణే. భయపడక ఇటురా. నీవు దివ్యపేటిక కోసం వచ్చావు కదూ. నా ద్వారపాలకులను మెప్పించటం కోసం నీ సంపదలోని సారమంతా సమకూర్చుకొని తెచ్చావు కదూ అని అన్నాడు. ఈ విషయాలన్నీ ఇతనికి ఎలా తెలిసాయో నన్ను భట్టుకి ఆశ్చర్యం వేసింది. ఆ దేవదూత అప్పుడు ఒక భటుని పిలిచి కోట గదులన్నీ భట్టుకు చూపించమన్నాడు. భటుడు అతనిని ఒక్కొక్క గదికే తీసుకువెళ్ళి వరుసగా చూపించాడు. గది గోడలన్నీ వెండివి. కిటికీలు నవరత్నాలతో పొదగబడినవి. ఏ మూల చూసినా బంగారం కుప్పలు పోసింది. వచ్చేపోయే వాళ్ళు ఆ బంగారపు కుప్పల మీద నుంచే నడిచిపోవాలి. చిట్ట చివరకు ఒక గదికి తీసుకువచ్చి భటుడు, అయ్యా, దివ్యపేటిక ఉండే గది ఇదేను అని చెప్పాడు. ఈ మాట వినగానే భట్టు పరవశుడైపోయాడు. దివ్యపేటిక అనగా బ్రహ్మాండమైన ఒక భోషానమంత పెట్టె. దానిని 25 మంది బలాఢ్యులు కూడా ఎత్తలేరు. అప్పుడు దేవదూత ఆ గదిలో ప్రత్యక్షమై, భట్టు, ఇదే నీవు కోరిన దివ్యపేటిక. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంతృప్తి, మనశ్శాంతి ఉంటాయి. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్త పెట్టుకొని హాయిగా ఉండు. కానీ ఒక్క మాట మాత్రం మరువకు. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్ళి తలుపులు కిటికీలు మూసివేసి అప్పుడు మాత్రమే మూత తెరవాలి. ఈ సంగతి గుర్తుంచుకో అని చెప్పి అదృశ్యమయ్యాడు. భట్టు తను తెచ్చిన కానుకలన్నీ దేవదూతకు సమర్పించి సెలవు తీసుకున్నాడు. అక్కడనే తనకు దారి చూపిన బెచ్చగాడు కనిపించాడు. ఏమయ్యా భట్టు, ఎందుకింత తొందరపాటు? నేను వచ్చే వరకు ఉండలేకపోయావి? మనిషికి ఆత్రం ఎప్పటికైనా హాని తెస్తుంది సుమా అని హెచ్చరిస్తూనే మాయమయ్యాడు. శాంతిని సంతృప్తిని ఇచ్చే దివ్యపేటిక ఇంత సులువుగా లభించినందుకు భట్టు అపరిమితంగా సంతోషించాడు. ఆ పేటికను అతను క్షణమైనా వదిలిపెట్టేవాడు కాదు. రాత్రిపూట తనే స్వయంగా ఆ పేటిక మీదనే పక్క వేసుకొని పడుకునేవాడు. ఇక ఇంటికి వెళ్ళగానే మనశ్శాంతి కుదురుతుంది కదా అని అతను ఉవ్విళ్ళూరజొచ్చాడు. కానైతే రాత్రి దాని మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టక ఈ పేటిక లోపల ఏమి ఉంటున్నదో, ఇంకా ఎప్పుడు తీసి చూస్తానో అని ఆత్రం బాధిస్తూ ఉండేది. భట్టు పరివారంతో సహా ఇంటి ముఖం పట్టి 2 నెలల 20 రోజులయ్యింది. అనగా ఇంకా సరిగ్గా 10 రోజులలో ఇల్లు చేరుకోగలరన్నమాట. ఇంతవరకు ఎలాగో ఒగ్గబట్టుకున్నాడు కానీ ఇక ఆగలేకపోయాడు. ఒక రోజున పరివారం అంతా మంచి నిద్రలో ఉండటం చూసి కాంచనభట్టు ఎవ్వరికీ తెలియకుండా పేటికకు వేసి ఉన్న 50 తాళాలు గబగబా తీశాడు. ఆ భోషానం తెరవగా ఒక పెట్టె కనపడింది. దాని మూత తెరవగా మరి ఒక పెట్టె కనపడింది. ఇలాగా ఒకదానిలో ఒకటి వరుసన 116 పెట్టెలు కనపడ్డాయి. చిట్ట చివరి పెట్టెలో ఒక చిన్న పంజరం కనపడింది. దానిలో 2 పక్షులు కలకలలాడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పక్షి కాళ్ళ దగ్గర ఒక్కొక్క బంగారు బరినె మెరుస్తూ కనపడినాయి. ఆ బరినెల మూతలు 2 తీసేసరికి
ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క చిత్రమైన వెలుగు యువతలకు వచ్చి వెంటనే ఆకాశంలో మాయమైపోయినాయి. ఆ వెలుగులు మాయం కావటంతోనే పంజరంలోని పిట్టలు రెండు నేలకు ఒరిగిపోయినాయి. ఇవి శాంతి, తృప్తి అనేటటువంటి పక్షులు. బిచ్చగాని మాట వినక ఆత్రపడి బట్టు చేసిన తప్పిదం వల్ల ఈనాడు ప్రపంచానికే ముప్పు వచ్చింది. దేవదూత చెప్పినట్టు విని ఇంకొక 10 రోజులు ఆగినట్టయితే బట్టుకి మనకు కూడా క్షేమం కలిగేది. కానీ ఇప్పుడు ఆ పక్షుల జీవాలు ఎగిరిపోవటం వల్ల లోకంలో ఎక్కడా శాంతి తృప్తి లేకుండా పోయినాయి. ఎగిరిపోయిన ఈ శాంతి పక్షుల జీవాలు ఎలా అయినా మళ్ళీ భూలోకానికి తెచ్చి లోకోపకారం చేయటానికే హిమాలయ పర్వతాలలో మహర్షులు ఇప్పటికీ తపస్సులు చేస్తూ ఉంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచన ఎన్ రామమూర్తి గారు, కడప నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.